టీవీ ఎంఎస్టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలందరికీ మా నమస్కారం. మీ అందరికీ తెలుసు ప్రగతి పదంలో మన పామర ఏ రకంగా పరుగులు పెడుతుందో, బాధ్యతతో మరి 24 నెలల్లో శరవేగంగా అభివృద్ధి పనులన్నీ జరుగుతున్న విషయం కూడా పామర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దాంట్లో భాగంగానే మరి 3 దశాబ్దాలుగా ఎవరూ ముట్టుకొని ఎవరూ చేయటానికి సాహసించని గఫార్ సెంటర్ రోడ్ని 5 మీటర్ల విడ్త్ మార్చి సీసీ రోడ్డుగా మరి గంగానమ్మ గుడి వరకు కూడా గతంలోనే దాదాపు సంవత్సరం క్రితమే ఆ పని పూర్తి చేయడం జరిగింది. 3 దశాబ్దాలుగా ఎవరూ చేయని పని మనం చేసి చూపించాం. గఫార్ సెంటర్ని ఒక బిజినెస్ పాయింట్గా పామర్ టౌన్ సెంటర్గా చేస్తూ దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఈ రోజున గంగానమ్మ గుడి దగ్గర నుంచి శివాలయం వరకు కూడా ఈ రోజున ఇంకా 15th ఫైనాన్స్ డబ్బులు ఈ నెలాఖరికి కానీ నెక్స్ట్ మంత్కి కానీ, ఆ తదుపరి వచ్చే 16th కానీ, ఆ తర్వాత వచ్చే పంచాయతీ మండల జడ్పీ గ్రాంట్లు కానీ సీఎం అష్యూరెన్స్ కానీ ఏ నిధులు ఎప్పుడు వచ్చినా చేయాలనే సంకల్పంతో ఉన్నాం. ఈలోగానే మరి కాలాతీతమైంది. మరి ఇటీవల మరి పడ్డ వర్షాలకి బురద గుంటలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని కలెక్టర్ గారితో యుద్ధ ప్రాతిపదికన వెళ్ళి దీని గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. తద్వారా గంగానమ్మ గుడి నుంచి శివాలయం వరకు కూడా ఒక 5 లక్షల గ్రాంట్తో ఆ గ్రాంట్ పరిధిలో ముందుగా ఎమర్జెన్సీగా ఇక్కడ గ్రావెల్ అండ్ జిఎస్పీ డబ్ల్యూఎంఎం టాప్ వర్క్ ఇస్తే ఇది దాదాపుగా ఇక్కడ 4-5 రోజుల్లో ఈ రోడ్డు పూర్తయితే తదుపరి దీని టాప్ సీసీ రోడ్డు నెలాఖరులో కానీ పై వచ్చే నెలలో కానీ సీసీ టాప్ కూడా పూర్తి చేసే ఒక బాధ్యత సంకల్పంతో ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇంత కమిటెడ్గా కాన్స్టిట్యున్సీ కోసం పనిచేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. అయినంపూడికి సంబంధించి పూర్తిగా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పూర్తయింది. దాన్ని కూడా ప్రారంభం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఒకేసారి ఆన్లైన్ పద్ధతిలో ప్రారంభించాలని కృష్ణా జిల్లాలో మొట్టమొదటిగా ప్రప్రథమంగా పూర్తి చేసుకున్న ఎంఎస్ఎంఈ పార్కుల్లో మనకు పామరదే మొట్టమొదటిదని కూడా తెలియజేయడానికి గర్వంగా ఫీల్ అవుతున్నా. అదేవిధంగా హాస్టల్స్ కూడా శరవేగంగా స్లాబ్ పనులు జరుగుతున్నాయి. వీటన్నిటితో పాటు ఫైర్ స్టేషన్ ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది. గతంలో ఎలా ఉందంటే అండి, దుర్మార్గపు పాలన 5 సంవత్సరాల్లో ఫైర్ స్టేషన్ నిధులు అని చెప్పి ఫైర్ స్టేషన్ అధికారులు వెళ్ళి అడిగితే అంటారు వీళ్ళు ఫైర్ స్టేషన్ నిధులు ఎందుకు, ఎక్కడో చెట్టు కింద పెట్టుకోవచ్చు కదా ఫైర్ బండి, మీకు ఇబ్బందులు ఏముంటాయి, దీనికి నిధులు ఆడికి వస్తాయి అని చెప్పి మాట్లాడిన దుర్మార్గులండి వీళ్ళు. ఈ రోజున బాధ్యతతో బ్రిటిష్ కాలం నాటి కట్టిన ఫైర్ స్టేషన్ని మరమ్మతులు చేస్తూ 1,25 లక్షలతో నూతన నిర్మాణానికి మనం శంకుస్థాపన చేశాం. వచ్చే నెలలో ప్రారంభం కూడా చేయబోతున్నాం. మరి నేను ఒకటే అడుగుతున్నా, ఒక అగ్నిమాపక కేంద్రానికి ఎందుకు ఫోన్ చేస్తాం ఏదైనా తగలబడుతుంటే? కానీ అగ్నిమాపక కేంద్రంకే పరిస్థితులు దిక్కు దివాళం లేని పరిస్థితులు గతంలో ఉన్నాయి. ఈరోజు అన్ని విభాగాల మౌలిక వసతుల కల్పనలో కూటమి ప్రభుత్వం ముందడుగులో ఉంది. సంక్షేమ ఫలాలను ఇటుక పేర్చుకుంటూ ఆర్థిక ఇబ్బందులున్నా జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన అప్పులకి వడ్డీలు కట్టడానికి ఇక్కడ బడ్జెట్లు సరిపోకపోతుంటే ఇలాంటి పరిస్థితులు ఉంటే చంద్రబాబు గారి యొక్క మేధస్సు విజన్తో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు. లోకేష్ బాబు గారి యొక్క దూకుడుతనంతో ఈరోజు విద్యా వ్యవస్థ పరుగులు పడుతుంది. బ్రహ్మాండమైన రిఫార్మ్స్, పెట్టుబడుల ఆకర్షణ, పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ వ్యవస్థని శరవేగంగా పల్లె పండుగ 2.0 బ్రహ్మాండంగా చేశారు. రాబోయే 2 నెలల్లో మళ్ళీ అత్యద్భుతంగా ఇంకా వచ్చే నిధులతో బ్రహ్మాండంగా రాష్ట్ర నియోజకవర్గ సర్వతోముఖ అభివృద్ధి కృషి చేస్తున్నారని తెలియజేస్తున్నారు.